హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో అన్నది చూపిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయడం కోసం క్లాత్ని అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద వైపున హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా నాకు అంతా కూడా కరెక్ట్గానే ఉంది. కింద వైపుకి కూర వచ్చినట్టుగా పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నదిగా ఉందన్నమాట. సో కస్టమర్ ఇలాంటిది ఇంకో పీస్ తెచ్చారు, బట్ నేను సరిపోతుందేమో అన్నప్పటికీ ఆ పీస్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. అందుకోసమనే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసి మిగతా ఫ్రంట్ పార్ట్ అవేమీ కట్ చేయలేదు. వాళ్ళు నా పీస్ అడిగి ఫ్రంట్ పార్ట్ కట్ చేసి అప్పుడు బ్లౌజ్ అయితే కుడదామనేసి అలా పక్కన పెట్టేశాను అనమాట. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, కింద వైపున ఒక 1 ఇంచ్ వరకు కూడా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసి హెమ్మింగ్ కోసం అయితే ఉంచేసాను. ఇలా ఉంచేసిన తర్వాత ఈ బ్లౌజ్ హ్యాండ్ యొక్క హైట్ ఎంత అయితే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను పై వైపున ఖర్చు కోసం. ఇలా తీసుకున్న తర్వాత ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుసుకోవాలన్నమాట. మీకు చాలా వీడియోస్లోనే చెప్పాను, మనకి ఏ సైజ్ బ్లౌజో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆర్మ్ లూజ్ అన్నది చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ చెక్ చేయడం కోసం ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కూడా సైడ్ జాయింట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా 9.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 9 నుండి 10 మధ్యలో ఉంటే మనకి ఇది లార్జ్ సైజ్ బ్లౌజ్ అనమాట. ఇలా ఆర్మ్ లూజ్ బట్టి ఎలా చెప్పేస్తున్నానో అనుకోవచ్చు మీరు. 9.5 ఇంచీలకి 1 ఇంచ్ అన్నది యాడ్ చేస్తే మనకి 10.5 ఇంచీలు వస్తుంది. ఈ 10.5 ఇంచీలని 4 సార్లు యాడ్ చేసుకోవాలంటే 10.5 10.5 10.5 10.5 ఇలా అనమాట. ఇలా యాడ్ చేసినప్పుడు మనకి ఇది 40+ సైజ్ అవుతుంది. 40 నుండి 44 మధ్యలో ఉంటే మనకి అది లార్జ్ సైజ్ బ్లౌజ్ అవుతుంది. ఇంకా అంతకన్నా ఎక్కువైతే ఎక్సెల్ అనమాట. ఇలా సైజెస్ బట్టి మనం ఈ హ్యాండ్ డౌన్ అవన్నీ తీసుకోవాలి. ఇక్కడ మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ అన్నది 3.5 ఇంచీలు అయితే తీసుకున్నాను. 3.5 ఇంచీలకి మార్క్ చేసి ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేశాను. ఇంకా కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని అంతా మార్క్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచీలు మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి, నేను హ్యాండ్ లూజ్ మార్క్ చేశాను కదా, ఇక్కడ నాకు చాలా క్లాత్ అన్నది సరిపోకపోయినా ఇలా గచ్చు మీద అయితే మార్కింగ్ చేసి ఇలా మిగతా మార్కింగ్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసిన తర్వాత మనం సెకండ్ లైన్లో ఆర్మ్ లూజ్ మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి టేప్ని స్ట్రైట్గా పెట్టి హాఫ్గా ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ చేసి పై వైపుకి స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత చూడండి, కార్నర్లో మనకి ఎల్ షేప్లో వచ్చింది కదా, ఆ కార్నర్లో 2 ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాలి. లార్జ్ సైజ్ బ్లౌజ్ కదా ఇది. లార్జ్ సైజ్ బ్లౌజ్లకి ఎప్పుడు కూడా కార్నర్లో 2 ఇంచీలు అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. స్మాల్ సైజ్ అయితే 1.5, మీడియం అయితే 2.25, ఇంకా లార్జ్ అయితే 2 ఇంచీలు అనమాట. ఇలా సైజ్ బట్టి చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత నేను కర్వ్ షేప్తో షేప్ అన్నది డ్రా చేసేస్తున్నాను. అలాగే ఇక్కడ లోతుగా ఉన్న పార్ట్ కూడా మార్కింగ్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత సైడ్ వైపున స్కేల్తో లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ మనకి చాలా పీస్ అన్నది అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఈ సైడ్ని కూడా మనకి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మిడిల్లో ఒక టక్ అన్నది ఇచ్చాను. ఇలా టక్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి లోతు పార్ట్ కట్ చేయాలి, బట్ నేనేం కట్ చేయలేదన్నమాట. ఎందుకంటే అక్కడ మనకి చాలా పీస్ అన్నది అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది కదా, అది అడ్జస్ట్ చేసి మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి పూర్తిగా కట్ చేస్తాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను అనమాట నేను. ఇది మనకి కూర వచ్చిన వైపు వెడల్పు తక్కువ ఉంది, నార్మల్గానేమో అలా పెడితే వెడల్పు ఎక్కువ అవుతుంది. సో మనకి అలా అడ్జస్ట్ అవ్వదేమో అనేసి నేను ఇక్కడ కూర ఉన్న వైపునే తీసుకుంటున్నాను. అందుకోసమే నడుము హెమ్మింగ్ కోసం ఫస్ట్ కూర ఉంది కదా, అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి హెమ్మింగ్ కోసం అయితే పీస్ అన్నది తీసేసాను అనమాట కట్ చేసి. ఇలా కట్ చేసి తీసిన తర్వాత ఇక్కడ మనకి
బ్లౌజ్ హైట్ ఎంత ఉందో పక్కన పెడితే కస్టమర్ డైరెక్ట్గా నాకు నడుము 15 ఇంచీల వరకు కూడా కావాలి అనేసి అన్నారు కదండి. నేను ఇంకా చూడకుండా 16 ఇంచీలకి అయితే పెట్టేశాను. ఎందుకంటే మనకి పై వైపున కింద వైపున ఖర్చు కోసం పోగా 15 ఇంచీలు ఎగ్జాక్ట్గా వస్తుంది. సేమ్ అదే 15 ఇంచీలు అక్కడ మార్క్ చేసి ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి 16 ఇంచీలకి అయితే మార్కింగ్ అన్నది చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నడుము దిగాలి కానీ మెడ అయితే దిగకూడదన్నమాట. నడుము ఒకటే దిగాలి. అందుకోసం చూడండి, ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్లో హైట్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కరెక్ట్గా 13.5 ఇంచీలు అయితే వచ్చిందనమాట. సో ఆ 13.5 ఇంచీలు పైనుండి మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను. ఖర్చుతో కలిపి ఇక్కడ మనకి 14.5 ఇంచీలు అవుతుంది. ఖర్చుతో కలిపి పెట్టేశాను అనమాట. ఇలా పెట్టడం వల్ల మనం ఎంత హైట్ పెంచామో తెలుస్తుంది. సో ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా, కింద వైపున ఒక లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ మనకి ఎంత హైట్ పెంచుకున్నామో అన్నది తెలుస్తుంది. ఇక్కడ నేను ఒక 1.5 ఇంచ్ వరకు కూడా హైట్ అనేది పెరిగిందనమాట మనకి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, బ్లౌజ్ని బ్యాక్ పార్ట్లో హాఫ్గా ఫోల్డ్ చేసి ఆ నెక్ యొక్క హైట్ కనుక చెక్ చేసామంటే మనకి మెడ అన్నది కిందకి దిగదనమాట. చూడండి, ఇక్కడ నేను బ్లౌజ్ని హాఫ్గా ఫోల్డ్ చేశాను. హాఫ్గా ఫోల్డ్ చేసి ఇక్కడ ఎంత హైట్ వచ్చిందో చెక్ చేశాను. ఇక్కడ నాకు 4.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 4.5 ఇంచీలకి ఖర్చుతో కలిపి 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. కింద వైపున పై వైపున ఖర్చుకు పోగా మనకి ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత వస్తుంది. యాక్చువల్గా పెరుగుతుంది అనమాట ఇక్కడ ఆ పార్ట్ అన్నది. బట్ ఈ మెడ అన్నది కిందకి దిగదు. 9 ఇంచెస్ అయితే వచ్చింది మనకి ఇక్కడ. సో 9 ఇంచెస్ వచ్చింది కదా, మీకు ఆల్రెడీ చెప్పాను ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసి మనం 1 సైడ్ చెస్ట్ లూజ్ కింద మార్కింగ్ చేసుకోవచ్చు అని. కాబట్టి 10.5 ఇంచీలకి అయితే మార్కింగ్ చేశాను. ఇక్కడ 10.5 ఇంచీలకి కింద వైపున పై వైపున మార్కింగ్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలను అయితే మార్క్ చేశాను. సేమ్ అదే 2 ఇంచీలని కింద వైపున కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా స్కేల్తో బాక్స్లా అయితే రెడీ చేసుకోవాలి. సో చూడండి, ఇలా లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా అలానే లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా డ్రా చేసిన తర్వాత ఇది ఆల్రెడీ మీకు చెప్పాను లార్జ్ సైజ్ బ్లౌజ్ అని. లార్జ్ సైజ్ బ్లౌజులకి ఏంటంటే మనం నెక్ షోల్డర్ కలిపి 5.7 ఇంచెస్ అయితే తీసుకుంటాము. సో 5.7 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచీలు అయితే తీసుకోవాలి. పై వైపున నెక్ 2.5 ఇంచీలు తీసుకున్నాం కాబట్టి కిందకు వచ్చేసరికి 3 ఇంచీలు అన్నది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే పైన ఎంతైతే మార్క్ చేస్తామో దానికన్నా ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే చూడండి, మనం నెక్ షోల్డర్ కలిపి ఎంతైతే మార్క్ చేస్తామో దానికన్నా ఒక 1/2 ఇంచ్ అన్నది ఈ చంక డౌన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 5.7 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇంక ఈ నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచీలు అయితే తీసుకున్నాను. మొత్తం మీద ఇలా 1/2 ఇంచు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ మనకి ఎల్ షేప్ అనేది వస్తుంది. ఇందులోనే చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేసాం కదా, ఇక్కడ నెక్ రౌండ్ అదేవిధంగా చంక రౌండ్ 2 మార్కింగ్ చేయడం కోసం నేను కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేసి రౌండ్స్ అన్నవి మార్కింగ్ చేస్తున్నాను. సో చూడండి, ఇలా మార్కింగ్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత అక్కడ మనకి నెక్ వైపున 1/4 ఇంచు డౌన్కి అయితే మార్క్ చేయాలి. ఇలా 1/4 ఇంచు డౌన్కి మార్క్ చేసి స్కేల్తో లైన్ డ్రా చేసుకొని ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 1/4 ఇంచు డౌన్కి మార్క్ చేయడం వల్ల మనకి షోల్డర్ జారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి నేను ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేస్తున్నాను, కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియాలి కదా. చూడండి, ఇక్కడ నాకు కరెక్ట్గా 9.5 ఇంచీలు అయితే వచ్చింది. నెక్స్ట్ ఏమో ఈ నెక్ రౌండ్ కూడా చెక్ చేసుకుంటున్నాను. నెక్ రౌండ్ చెక్ చేయడం కోసం మన ఆది బ్లౌజ్ ఉంది కదా, దాన్ని మెడ హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్గా ఫోల్డ్ చేసి మనం ఖర్చు కోసం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ వరకు చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం హెమింగ్ అది చేస్తాం కదా, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే మొత్తం అంతా కూడాను. ఇలా మార్కింగ్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మీదుగా కటింగ్ అనేది చెయ్యాలి. ఇలా కట్ చేస్తామంటే సెట్ అయిపోతుంది. సో మనం ఎక్కడ పెంచుకోవాలో ఎక్కడ తగ్గించుకోవాలో కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి మనం బ్లౌజ్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది.
ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజుటి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.